పడ్డా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కానీ డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అవడంతో పెద్ద ఎత్తున అయితే వాహనదారులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ఇట్లా చాలా వరకు దూరబండ ఇట్లా లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా నీళ్ళైతే చేరుతున్న విషయం, నీళ్ళైతే భారీ ఎత్తున రోడ్ల మీదకి వస్తున్న విషయం చాలా వరకు పెద్ద ఎత్తున ఏదైతే హైదరాబాద్ లో ఇది పెద్ద వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు నెల మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఇంత వాళ్ళ ఎప్పుడు కూడా నమోదవ్వలేదు. సో వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇటు హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పేసి నిన్నటించే అలర్ట్స్ కూడా ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఇటు ఆదిలాబాద్ కానీ, పెద్దపల్లి, కరీంనగర్ ఇట్లా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇస్తుంది. పర్టికులర్ గా హైదరాబాద్ సంబంధించి పేర్లింగపల్లి కానీ, కుకట్పల్లి కానీ, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇటు మియాపూర్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను బల్కంపేట ఏరియాలో ఉన్నాను. బల్కంపేట ఏరియాలో కూడా దాదాపు అరగంట నుంచి వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి. వాహనదారులు కూడా ఎక్కడికక్కడ రోడ్ల పక్కన చెట్ల కింద లేకపోతే ఇక్కడ ఏదైనా షాప్ లో కానీ లేకపోతే తలదాచుకుంటున్న పరిస్థితి. రోడ్లు కూడా పెద్ద ఎత్తున జామ్ అయ్యాయి. సో వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ సంబంధించి గతంలోనే చెప్పిన ప్రకారం ఎప్పటికప్పుడు నాలాలు కానీ రోడ్ల మీదకి వచ్చే వాటర్ అయితే క్లీన్ చేశాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో పరిస్థితి మాత్రం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లో వాటర్ స్టాగింగ్ కూడా చాలా వరకు కాలనీలో కొత్త పాటు ఇటు రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సురేష్ ఒకసారి హోల్డ్ లో ఉండండి, విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో మీరు చూస్తున్న ఈ విజువల్ హైటెక్ సిటీ దగ్గర విజువల్ అది. సో ఇంకోవైపు ఎటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. చందానగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. అడుగు బంపర్ టు బంపర్. బేసిక్గానే ఈ సమయానికి హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అది దట్టు ఈరోజు భయంకరమైన వర్షం కురుస్తున్న సిచ్యువేషన్లో ఎలాంటి ట్రాఫిక్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో బేసిక్గానే ఉన్నటువంటి ట్రాఫిక్ నుంచి ఈరోజు వర్షం కారణంగా మరింతగా ట్రాఫిక్ కూడా భయంకరంగా నమోదవుతోంది. సో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి మనం చూస్తున్నాం. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర మెట్రో స్టేషన్ కింద ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయనేది బంపర్ టు బంపర్ అడుగడుగు కదులుతుంది ట్రాఫిక్. ఎగ్జాక్ట్గా ఆఫీస్ వదిలే సమయానికే ప్రతిసారి కూడా మనం చెప్తూనే ఉన్నాం, ఆర్టీవీ చెప్తూనే ఉంది. ఎగ్జాక్ట్గా ఉదయం ఆఫీస్కి వెళ్ళే సమయానికి ఒకసారిగా భయంకరంగా వర్షం కురిస్తే ఇప్పుడు ఆఫీస్ వదిలిన తర్వాత ఒక్కసారిగానే మళ్ళీ వర్షం కురుస్తూ మధ్యాహ్నం అంతా కూడా ఇది వేసవి కాలం అన్న రకంగా ఎండలు కాస్తూ ఉంటాయి. అంతలోనే మళ్ళీ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయన్నప్పుడు వెంకటరెడ్డి గారు కామెంట్ చేశారు, నో రెయిన్. ఫిర్జాద్ కూడా ఉప్పల్లో రెయిన్స్ లేవట. ఎవరైనా ఉప్పల్ వైపుగా వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరు అటువైపు రెయిన్స్ ఏం లేవని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి యూ కెన్ సేఫ్లీ ట్రావెల్. మెట్రో ద్వారా మీరు ఉప్పల్ని రీచ్ అవ్వచ్చు, అటు నుంచి మీ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. సో ఉప్పల్ నుంచి వచ్చే వారికి మాత్రం, ఉప్పల్ వైపు వెళ్ళే వారికి మాత్రం కొంత రెయిన్స్ లేవన్నట్టుగానే చెప్తున్నారు. ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీవీ వ్యూవర్స్ అయినా కూడా, జిల్లాలో ఉన్న వారు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అది ఏపీ కానీ తెలంగాణ కానీ మీ దగ్గర వాతావరణ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సో కొంత ఈ రోజు నుంచి వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయి. భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఈ జూన్ నెల మొదలైనప్పటి నుంచి, జూన్ జూలైలో ఎప్పుడు కూడా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఇంతటి స్థాయిలో వర్షం ఎప్పుడు కూడా కురవలేదు. ఇంతటి స్థాయిలో వర్షం కూడా ఎప్పుడు నమోదవ్వలేదు. సో భయంకరమైన వర్షం నమోదైంది. కుండపోత వర్షం కురుస్తోంది. టిల్ 8 PM మీకు ఒకసారి మళ్ళీ ఆ ట్వీట్ చూపిస్తాను. 8 గంటల సమయం వరకు కూడా సో భయంకర వర్షం కురిసే అవకాశం ఉంది. సురేష్, సిచ్యువేషన్ ఏంటి? మీరున్న దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మీ ఏ ఏరియాలో ఉన్నారు? అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏంటి? హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన విజువల్ చూడొచ్చు. భయంకరమైన వర్షం కురుస్తోంది. కుండపోత వర్షం నమోదవుతోంది. 8 గంటల వరకు కూడా ఈ వర్షం ఈ రకంగా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఉప్పల్ వైపుగా వెళ్ళేవారు కొంత ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఆయన చూస్తున్నటువంటి ఆర్టీ వ్యూవర్గా కామెంట్ చేశారు. ఉప్పల్ ఫిర్జాద్ కూడా వైపు వర్షం లేదంట. అటువైపుగా వెళ్ళేవారు సేఫ్గా వెళ్ళొచ్చు. ఉప్పల్ వరకు మీరు మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు అటువైపు వర్షం లేదు కాబట్టి మీరు డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఎక్కడెక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నాయో, వాటర్ నిలిచిపోయి ఉన్నాయో, మీరు ఆర్టీవీని చూస్తున్నట్టయితే మీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ కూడా దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే అటువైపుగా ఎవరైనా రావాలనుకునే వారు కొంత జాగ్రత్తలు తీసుకుని వచ్చే అవకాశం, అంటే రీరూట్ చేసుకొని వేరే వైపుగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విజువల్ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా చందానగర్ అటువైపు నుంచి విజువల్ అంతా కూడా. సో చందానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం నమోదవుతోంది. సో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఈరోజు కుండాపోత వర్షం 8 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 6 గంటల 25 నిమిషాలకు మొదలైనటువంటి ఈ వర్షం కాస్త
8 గంటల వరకు నాన్ స్టాప్గా కురిసే అవకాశం ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలు కూడా మొదలయ్యాయి. సో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికి చేరుకోవాలన్నటువంటి తాపత్రలు అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ ఇదే సమయానికి సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉంది. ఎస్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్న. సురేష్, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు ఎగ్జాక్ట్గా? అక్కడ వర్షానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సో ఎక్కడైనా స్టాగ్నెట్ వాటర్ ఉన్నాయా? ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉన్నాయి? మాన్సూన్ టీమ్స్ ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నాయి? వెంటనే పెద్ద ఎత్తున వర్షం పడింది. రథయాత్ర కూడా బస్సులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ట్రాఫిక్ డైవర్షన్ చేయకపోతే ఇక్కడ పెద్ద ట్రాఫిక్ కలపడపోయినప్పటికీ వర్షం అయితే మాత్రం చాలా అరగంట నుంచి చాలా జోరుగా కురుస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా వర్షం తగ్గే సూచన కూడా కనబడుతున్నది. నిజంగా ఈ హైదరాబాద్ లో ఈ వర్షం ఈ మాన్సూన్ అయితే చాలా పెద్ద వర్షం అని చెప్పుకోవచ్చు. సో వాతావరణ శాఖ చెప్తుంది ఈరోజు లైట్ మోడరేట్ వాడాలని చెప్తుంది. హైదరాబాద్ లో చెప్తుంది మాత్రం చాలా ఏరియాలో ఇప్పటికే వర్షం అయితే దర్శి పెడుతున్న పరిస్థితి. సో చాలా వరకు లోతట్టు ప్రాంతాలైతే మునిగిపోయిన పరిస్థితి. సో చూస్తున్నా కూడా రోడ్లు ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం నీళ్ళైతే వస్తున్న పరిస్థితి. మరో పక్కన బల్గంపేట ఎల్లమ్మ తల్లి రథయాత్రకి వచ్చి పబ్లిక్ దారి పెట్టేయడంతో మనకి ఇక్కడ ట్రాఫిక్ పెద్దగా మనకి ఆపడం లేదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు అమీర్పేట కానీ చాలా ఏరియాలో ట్రాఫిక్ అయితే కావాలని పరిస్థితి. పరిగాలిత కానీ బయలుదేరి మూడుమంది వంటి లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు అయితే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. చూస్తున్నా కదా ఇక్కడికక్కడ వర్షంతో వాహనాల మీద వాహనాలు పక్కన పెట్టి అక్కడ ట్రాఫిక్ కానీ లేకపోతే ఏదైనా పింక్ స్టార్ కాకపోతే అక్కడ ఆగిన పరిస్థితి. నిజంగా వర్షం కవర్ చేయడానికి కూడా వాళ్ళ కెమెరామెన్ కి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు వర్షంతో పాటు గాలి కూడా చాలా గట్టిగా వేస్తుంది. సో గుడికి కూడా కనీసం గాలికి ఆగే పరిస్థితి లేదు. సో వర్షం ఎక్కడ ఎంత ఉంటుందంటే నిజంగా కొన్ని వ్యాపారులు కానీ చికెన్ ఏరియాలో కానీ వర్షంతో పాటు గాలి బీభత్సం కూడా మనకైతే అక్కడికి వార్తలు ఇస్తున్నాయి. సో వర్షంతో పాటు గాలి బీభత్సం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో గాలి బీభత్సం ఎక్కువ ఉండడంతో కూడా సో చాలా వరకు వాళ్ళదాన్ని అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో కరెక్ట్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో సో చూస్తున్నా వాళ్ళ కొద్ది దూరంలో అది డైవర్షన్ సంబంధించి ఏదైతే పటేలర్ నుంచి డైవర్షన్ పెట్టారు బల్గంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సంబంధించి. సో పటేలర్ ఫ్లైఓవర్ నుంచి దాదాపు కిలోమీటర్ల వెనుకకి దాదాపు బాగున్నారు. కానీ ఇటు చూస్తే ఈ పటేలర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అమీర్పేట్కి వెళ్ళే రూట్ కూడా పెద్ద ఎత్తున జామ్ అయింది. సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ అమీర్పేట్ కానీ ప్యారడైజ్కి వెళ్ళే రూట్ కూడా కిలోమీటర్ల మేర రోడ్ అయితే జామ్ అయితే మనకి సమాచారం అందుతుంది. రైట్ సురేష్, ట్రాఫిక్ కష్టాల పైన ఎటువంటి విధంగా ఉంది? అట్ ది సేమ్ టైం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయో లేదంటే డ్రైనేజెస్ మ్యాన్ హోల్స్ సిచ్యువేషన్స్ దగ్గర మాన్సూన్ టీమ్స్ ఎలా అలర్ట్ గా ఉన్నాయి? హైడ్రా టీమ్స్ ఎలా రంగంలో ఉన్నాయి? ఎక్కడైనా కనబడుతున్నాయా? ప్రస్తుతం అయితే ఇక్కడ హైడ్రా టీమ్స్ అయితే ఏం లేవు. హైడ్రా టీమ్స్ అయితే గట్టిగా పనిచేస్తున్నాయని చెప్పేసి గతంలో కూడా హైడ్రా రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి హైడ్రా రంగనాథ్ చెప్పిన దానికి